అందరికీ నమస్తే. జనసంచారం అంతా కూడా బాగా పల్లెల్లో పట్టణాల్లో అంతా కూడా గుమికూడి సంతోషంగా సంబరాలు చేసుకునేటువంటి ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ ఒక భారీ కుట్రకు తెరలేపింది. అదేంటంటే దగ్గర 3,000 మంది ఒక మేధావి ముసుగులోనో లేకపోతే ఒక కామన్ పర్సన్ లాగా జనసంచారంలోకి ఎక్కడైతే జనసంచారం ఎక్కువ ఉంటుందో బస్టాండ్ల దగ్గర కావచ్చు, లేకపోతే టీ కొట్ల దగ్గర కావచ్చు, పార్కుల్లో కావచ్చు, వాకింగ్ ట్రాకుల్లో కావచ్చు, ఇలా సినిమా థియేటర్ల దగ్గర అయినా కూడా వీళ్ళు ఒక 3 నుంచి 4 వరకు ఒక గుంపుగా తయారు చేసేసి ఈ యొక్క చంద్రబాబు ఈ యొక్క పచ్చ సైనికులందరూ కూడా వదిలారు జనాలకి. వాళ్ళు వచ్చి ఏమంటారంటే బస్సులు ఎక్కి లేకపోతే ట్రైన్లు ఎక్కి ఆ జనసంచారంలో ఒకటి మొదలు పెడతాడట. బా ఎలా ఉంది రాజకీయం మామ, లేదా ఎలా ఉందన్న రాజకీయం అనేది మొదలెడుతున్నాము. తర్వాత వాడేమో ఏటబ్బా జగన్ ఇన్ని ఇచ్చినా కూడా ఏమో జనాల్లో ఇలా ఉంది, ఆ చంద్రబాబు అంటున్నారట కదా అని ఇటువంటి స్టార్ట్ చేసేసి కామన్ ముసుగులో మిగతా ప్రజల మైండ్లంతా ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా చంద్రబాబును పైకెళ్ళిచ్చేసి జగన్ రాడిక చంద్రబాబే వస్తాడట అనేటువంటి ఒక మభ్య కల్పించడానికి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో చంద్రబాబు ఏ రోజు కూడా ధైర్యంగా వెళ్లి గెలవలేడు కాబట్టి ఈ యొక్క కుట్రలకి ఈ కుతంత్రాలకి తెరలేపాడు. ప్రజలందరూ కూడాను అలర్ట్ గా ఉండి డేటా లెక్కలతో సహా, ఎందుకంటే చంద్రబాబు చేసినటువంటిది కమిషన్ల రూపంలో పక్కకెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది నేరుగా మీ అకౌంట్ లోకి వచ్చాయి. కాబట్టి మీరే అరే ఎదవా మా అకౌంట్ లో జగన్ వేయడం వల్ల మా పిల్లలకి అమ్మఒడి వస్తే అమ్మఒడి కానీ, లేకపోతే రైతు భరోసా కానీ, లేదా అనేక పథకాల ద్వారా చేయూత కావచ్చు, ఆసరా కావచ్చు, ఇలా పథకాలు కాపు నేస్తం దగ్గర నుంచి అందరికి వచ్చాయి. కాబట్టి ఎన్ని కూడా చెంప చెల్లుమనేటట్లు సమాధానం చెబితే ఈ 3,000 మంది మడిచి పరిగెత్తాలి. ప్రజలందరూ అలర్ట్ గా ఉంటారని ఆశిస్తున్నారు.